లెట్స్ వెల్కమ్ ముహూర్తం స్పెషలిస్ట్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా. ఒకసారి జాతకాలు చెప్తావా? సెలబ్రిటీలుగా నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో దీనివల్ల బ్రదర్ మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు స్వామి ఒకసారి జాతకాలు చెప్తావా? ఫస్ట్ గురించి చెప్పను. నరేష్ గారికి పెళ్లి అవుతుందా? పెళ్లి ఒకటే అవుతుంది. మరి పిల్లలు? మా బాబుకి ఏమైనా ఉందా? వెళ్ళి చూడు. రాంప్రసాద్ జాతకం దొరికితే చెప్పేస్తాను. ఏం దొరికితే? ఆయన జాతకం దొరికితే చెప్పేస్తాను. నా గురించి చెప్పేస్తే నీ గురించి చెప్పేస్తాను అడుగున్నా నేను. రష్మి గారికి పెళ్లి అవుతుందా? ఆవిడ అవ్వైనా అవ్వదు. అసలు పెళ్ళే కాకపోతే అవ్వెట్ట అవ్వుద్ది? అసలు అన్నపూర్ణమ్మ గారు ఆ పేరు పెట్టింది నేను. అవునా? ఆవిడ పేరు అసలు పూర్ణ. ఆవిడకి అన్నన్న వాళ్ళ అమ్మన్న చాలా ఇష్టం. గురువు గారు మా అన్న మా అమ్మ ఇద్దరు నా పేరులో ఉండాలి. అన్న పూర్ణ, అమ్మ అన్నపూర్ణమ్మ. గురుగారు నాకు పెళ్లి ఎందుకు అవ్వట్లేదండి? నీ రాశి ఏంటి నాన్న? కన్యా రాశి. నీ రాశిలో కన్యలు ఉన్నారు కాబట్టి నీ జీవితంలో లేదు. ఏంట్రా ఇది? రండి పెళ్లి కూతురు మీరేనా? అమ్మ పెళ్లి కూతురు రండమ్మా. పెళ్లి కూతురు ఈవిడ కాదు. పెళ్లి కూతురు అమ్మమ్మ కాదా? అమ్మాయి. అమ్మాయా? ఈ విషయం మొత్తం తుక్కుడు చూస్తే తూవరు వస్తారు. నా మీద మూస్తున్నావు నువ్వు. సార్ మేము లవ్ చేసుకున్నాం సార్. కూర్చో. మీరు కూడా రండి, కూర్చోండి. ఒకసారి అబ్బాయి జాతకం చూసి ముహూర్తాలు పెడితే. ఏది బాబు ఆ జాతకం ఇటు? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. మీకు మొన్నే ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చారు, 1 లీటర్ కిరోసిన్. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? ఇది రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. ఇన్ని బొక్కలు ఉన్నాయేంట్రా? కాగితానికండి కాదు జాతకానికి వేసేసాడు. మార్చమంటారా? మాత్తా అవదు కానీ నేను మారుస్తానులే. అమ్మాయి నీ జాతకం ఇవమ్మా. ఒకసారి దోషం ఏదైనా ఉందో చూడు. ఉందా లైట్ గా? అవునా? మరి ఎలా పోతుంది? సినిమా 10 సార్లు చూడు. ఈ 2 జాతకాలు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదయ్యా. మరి ఇప్పుడు ఎట్లా గురువు గారు? నేను కలిపేస్తా కదా. అమ్మాయి అబ్బాయి జాతకం ప్యానల్ పంచిన ప్రతి సబ్మిట్ చేయాలి. దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది మనకి. గురువు గారు ఒకసారి పత్రిక చదువుతారా? పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు. అది మందుమిత్రులు కాదు, బంధుమిత్రులు. నరేష్ వాళ్ళ నాన్న వస్తున్నాడా? వస్తుడు. ఆ డ్రింకేసి వస్తారు కదా, అందుకే మందుమిత్రులు అన్న. వరుడు అల్లు అర్జున్. ఆ వరుడు కాదు, పెళ్లి కార్డులో వరుడు జగ్గయ్య రాఘవ్ గారికి. అది చిరంజీవి రాఘవ్ గారికి కదా. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఉన్నాడు. జగ్గయ్య, చిత్తూరు నాగయ్య, ఉమ్మడి గారు, రేలంగి నరసింహరావు గారు అలా ఉన్నాడు రైడు. ఆ క్యారీ బ్యాగులు చూడు, వెళ్ళినప్పుడు 2 పళ్ళు వేసుకెళ్తాను. ఆ క్యారీ బ్యాగులు చిలక లాస్ట్కి. అది చిలసో లాక్సకి. అది చిలకలాగా ఉందని దానికి చెప్పాను రా నేను. ఆహా గురువు గారు ఆ జాతకాలు కలవట్లేదు కదా. నేను అప్పటికే అన్నా వీడు మనకు కరెక్ట్ కాదని. అంకుల్ నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేస్తే ఉండేవాడు. జాతకుడా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ పెళ్లి సంబంధం కుదరకూడదు. వాళ్ళిద్దరికి జాతకం బాగలేదని నువ్వు చెప్పాలి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఏంటి ఈ జాతకుడు జంతువులు అనుకుంటున్నావు? చెప్పగలడానికి శాస్త్రాలని అవపాసనం పట్టేశాను. నీ మాట నింటా అనుకున్నావా? దివ్యమైన ముహూర్తం ఇంకో వారంలో ఉంది, నేను పెడతాను. ప్రసాద్ ప్లీజ్. ఈ పెళ్లి జరగడం మాకెవ్వరికి ఇష్టం లేదు. సో 2 సంవత్సరాల వరకు ముహూర్తాలు లేవని చెప్పు. నో నెవర్ అలా చెప్పండి ప్లీజ్ ప్రసాద్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. సునీ నన్ను క్షమించమ్మా, పేమెంట్ కోసం ఇలాంటివి చేస్తున్నాను, తప్పుగా అనుకో. సార్ గురుగారు గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. అక్కడైతే నా బేబీ చెప్తున్నట్టు నువ్వు చెప్తేనా? బేసిక్ నీ పెద్ద రౌడీ. అంటే ఇక్కడ నా బేబీ ఉంది కదా, అందుకని అడుగుతాను నేను. లేదు చెప్పను. పక్కకి రండి చెప్తాను. అసలు నేను కూడా పక్క తీసుకెళ్తాను. గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. మర్యాద
బోల్డ్ ఉన్నాయి చెప్పండి సార్, బోల్డ్ ఉన్నాయి చెప్పండి. చెప్తాను సార్, చెప్పండి అక్కడ. చెప్తాను. మా వల్ల అయితే కాదు. మీరు దయచేయండి, దయాకున్నాడు. అక్కడే పక్కన ఉన్నాడు, వెళ్ళండి. శైలజ గారు స్కిట్ ఎలా అనిపించింది? నాకు ఈ రోజు నిజంగానే రష్మి గారు ప్రసాద్ గారు రావడం చాలా 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 బాగా అనిపించింది. ప్రసాద్ గారు కీప్ అప్ ద సేమ్ గుడ్ వర్క్, ఆ ఎనర్జీ అలాగే మెయింటైన్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. నా సిస్టర్ ఎవరెవరని అడుగుతారు కదా, నా తోడబుట్టిన చెల్లి ఏమంటావు బేబీ? నువ్వు తోడబుట్టినోడు కాదురా బాబు, చెడబుట్టినోడివి. ఫస్ట్ నేనే రాఖీ కడతా. మీ చెల్లి సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి రాఖీ కట్టడానికి వస్తుంది. ఎప్పుడు నేను నీ పక్కన ఉంటాను కాబట్టి నేనే ఫస్ట్ కడతా. మీ అందరికి వా క్యా బాత్ హై. ఎవరైతే షుగర్ కలిపింది గాడిదే? ఆల్రెడీ షుగర్ ఎదుర్కొన్నా షుగర్ కలుపుతారా? మీకు షుగర్ ఉందా? మీకు షుగర్ ఉందా? మీరు తాగిన పాల్ గ్లాస్ కింద ఉన్న చీటీలో ఉన్న పేరు వచ్చి మా వర్ష గారి చేత రాఖీ కట్టించుకుంటాడు. And the name is కోమారాం. నా పేరు ఎందుకు తీసినావయ్యా నువ్వు? నేనెందుకు తీస్తావు? గ్లాస్ కింద ఉంది. మనసులో కువార్కం పెట్టుకొని మాట్లాడక సంటి. గిప్పిగా లేడా, గప్పిగా లేడా, గద్దునపోతుగా లేడా? నెక్స్ట్ లక్కీ బాయ్ నరేష్. నా చెయ్యి నరుక్కుంటా కానీ నేను మాత్రం రాఖీ కట్టించుకో. ఏవే బర్రమోహం దానా, నీకెవ్వడు రాఖీ కట్టలేదని నాకు కట్టిస్తావే? కొత్త ఈయన బర్రెద్దుటే లెక్కుండవు. నీ బదులు ఎవరో ఒకరు తెచ్చుకో. నంది అవార్డు గ్రహీత పక్కనే ఉన్నారు, అడుగు అడుగు. నాన్న పంది చిచి నంది. మా అన్నయ్య ఎంతో కష్టపడ్డాడు. పెద్దన్నయ్య పెద్దమ్మ అమ్మ లెక్క చూసుకుంటే మా అన్నయ్య నన్ను బతికిచ్చిండు. మీ అమ్మగారిని కాపాడలేకపోయాం, నీకు చెల్లి పుట్టింది. మన చేతిలో చాలా తక్కువ టైం ఉంది, ఆలోచించుకో. నేనేం పాపం చేశాను దేవుడా? మా అమ్మని తీసుకెళ్ళిపోయా. మా చెల్లంటే నాకు ప్రాణం. నా చెల్లికి ఏం కాకుండా చూసుకో దేవుడా. ఎందుకే మంచి భోజనం పెట్టి భోజనం తర్వాత ఇలా ఏడిపిస్తారు. కన్నీటి వానా నీ కళ్ళు. You people reminded my sister నేను హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఈ జన్మకి మన బంధం ఇక్కడి వరకే రాసిందేమో అన్నయ్య. రాఖీ పండగ చేద్దామా ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.